అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్యేకి ఘోర ప్రమాదం, ఆసుపత్రిలో పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 12,000 మందికి పైగా భరతనాట్యం డాన్సులతో నిర్వాహకులు ఓ భారీ కార్యక్రమం చేపట్టారు. రికార్డు చేపట్టాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. 12,000 మంది డాన్సర్లు కావడంతో అతిపెద్ద వేదిక నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేరళ సాంస్కృతిక మంత్రిని ఆహ్వానించారు. ఎమ్మెల్యేను, ఎంపీను ఆహ్వానించారు. ఉమా థామస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 18 అడుగుల ఎత్తులో ముఖ్యులందరికీ సీట్లు ఏర్పాటు చేశారు. డాన్సర్లు ప్రదర్శన కల్పించాలంటే ఆ మాత్రం ఎత్తులో ఉండాలని అనుకున్నారు. అయితే ఆ స్టేజీ అంచున సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. పలువురు వీఐపీలకు అంచున సీట్లు వేశారు. ఇలా ఉమా థామస్ కూర్చున్న చోటు కూడా ఒరిగిపోయింది. దీంతో ఆమె వెనక్కి పడిపోయారు. 18 అడుగుల ఎత్తు నుంచి ఆమె ఒక్కసారిగా పడిపోయారు. అక్కడ వేదిక నిర్మాణం కోసం పెట్టిన కర్రలు ఉండడంతో వాటి మీద పడిపోయారు. నేరుగా తలకు దెబ్బ తగిలింది. షాక్ గురైన నిర్వాహకులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె కోమాలోకి వెళ్ళిపోయారు. వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంత ఎత్తు నుంచి పడడం వల్ల బ్రెయిన్తో పాటు శరీరంలో పలు చోట్ల బ్లడ్ క్లాట్ అయిపోయిందని వైద్యులు తెలిపారు. కొద్దిగా ఆమె పరిస్థితి మెరుగవుతున్నప్పటికీ కోమాలోనే ఉన్నారని వైద్యులు ప్రకటించారు. సరైన ఏర్పాట్లు చేయనని భరతనాట్య ప్రదర్శన నిర్వాహకులపై పోలీసులు కేసు పెట్టారు. ఈ ఘటన కేరళలో సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉమా థామస్ ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా ఒక్కసారిగా ఆమె కోమాలోకి వెళ్ళిపోవడంతో కేరళ రాజకీయ వర్గాలు షాక్ గురయ్యాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.